అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పద్మాస్ హబ్. నేను మీ పద్మజ్యోతి. ఇవాళ నేను మీకు వంకాయతో ఒక సూపర్ టేస్టీ రెసిపీని మీకు చూపించబోతున్నాను. అదేంటి అంటే గుత్తి వంకాయ. మేమైతే దీన్ని నూనె వంకాయ కూర అంటాము. గుత్తి వంకాయ అంటే నచ్చని వాళ్ళు దాదాపుగా ఎవరుంటారు చెప్పండి. అలాంటి నోరూరించి లొట్టలేసుకుంటూ తినే గుత్తి వంకాయ కూరని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మన వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి 10 to 11 వంకాయలు, అలానే 3 to 4 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, ముందుగా నానబెట్టి ఉంచుకున్న పచ్చిపప్పు 3 టేబుల్ స్పూన్స్, అలానే 1 కప్ మసాలా పొడి. ఈ మసాలా పొడిని మా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఈ మసాలా పొడి ప్రిపరేషన్ ప్రాసెస్ అంతా నేను డిస్క్రిప్షన్ లింక్లో మెన్షన్ చేశాను, అలానే ఐకార్డ్స్లో కూడా మెన్షన్ చేశాను. మీరు ప్రిపరేషన్ ముందు ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసుకొని ప్రిపేర్ చేసుకోండి. అలానే మీడియం సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలి. అలానే టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఫస్ట్ ఒక స్టఫింగ్ని రెడీ చేసుకోవాలి. దానికోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆనియన్ ముక్కలు, అలానే ముందుగా నానబెట్టి ఉంచుకున్న పచ్చిపప్పు అండ్ 1 కప్ మసాలా పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని ఫస్ట్ కొంచెమే యాడ్ చేసుకుందాము, మిగిలింది నెక్స్ట్ ప్రాసెస్లో యాడ్ చేసుకోవాలి. ఇలాగా చింతపండు రసం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నాకు ఈ రెసిపీని మా అమ్మమ్మ గారు నేర్పించారండి. చాలా బాగా చేస్తారు అమ్మమ్మ ఈ రెసిపీ. ఆ తర్వాత వంకాయలన్నిటిని ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకుని వెంటనే స్టఫింగ్ చేసుకోవాలి. మీకు కానీ లేట్ అనిపిస్తే ఈ వంకాయని సాల్ట్ వాటర్లో వేస్తే కలర్ అనేది మారదు. సో ఇలాగ కట్ చేసుకున్న తర్వాత స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా 1 by 1 అన్ని వంకాయలన్నిటికీ స్టఫింగ్ చేసేసుకోవాలి. స్టఫింగ్ ప్రాసెస్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ ప్యాన్ పెట్టుకోవాలి. దాంట్లోకి 30 ml ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు పెట్టుకోవాలి. జనరల్గా మనకి వంకాయ కర్రీస్కి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, అందుకే రుచి కూడా చాలా బాగుంటుందండి. తాలింపు వేడైన తర్వాత మనం ముందుగా స్టఫింగ్ చేసుకున్నాం కదా, ఈ స్టఫింగ్ చేసుకున్న వంకాయలన్నిటిని ఇలాగ ప్యాన్లో అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత మనకి మిగిలిన స్టఫింగ్ ఉంటుంది కదా, దాంట్లోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి. సో ఇందులో 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీకు కానీ గ్రేవీ లూజ్గా కావాలి అనుకుంటే ఇంకో 2 కప్స్ని యాడ్ చేసుకుంటే పల్చగా వస్తుంది. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ని మూత పెట్టుకొని క్లోజ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక విజిల్ రానివ్వాలి. ఇప్పుడు ఒక విజిల్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే వంకాయలన్నీ ఇలాగా సాఫ్ట్గా ఉడికిపోయాయండి. మన నూనె వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. నూనూరించే నూనె వంకాయ కూర రెడీ అయిపోయింది. వేడి అన్నంలో నూనె వంకాయని కలిపి తింటే ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారండి, అంత బాగుంటుంది కూర. సో మీ ఇంట్లో కూడా ఇంత పర్ఫెక్ట్గా కుదరాలి అంటే నేను చెప్పిన మసాలా పొడిని ఫాలో అయ్యి చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వచ్చి తీరుతుంది. సో అసలు లేట్ చేయకుండా ఈ రెసిపీని ట్రై చేసేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి.